వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. రైట్గా సాక్షి ఎడిషన్లో మెయిన్ హెడ్లైన్గా చూస్తున్నాం. మహిళా చేతికే మంత్రదండం, 65% పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు. నిన్న జరిగిన మేయర్ చైర్మన్ ఎన్నికలకు ఎక్కువగా మహిళలే ఎన్నికైనట్టుగా తెలుస్తోంది. 62% మేయర్ వైస్ చైర్మన్ పీఠాల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్టుగా ఇక్కడ మనకి ఇచ్చారు. పురపోరులో మహిళా ప్రభంజనం, జనరల్ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం, పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు. రాష్ట్రంలో మొత్తం మీద బీసీలకు 58% పదవులు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ వాటికి సంబంధించిన హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. పురపోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్ చేసిన 3 స్థానాల్లోనే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. ఇక్కడ చైర్పర్సన్ ఎన్నికలు జరిగినవి 105 స్థానాలు, ఎన్నికలు వాయిదా పడినవి ఇంకా చైర్పర్సన్ ఎవరో ఇంకా 11 వార్డులు, 11 కౌన్సిల్స్కి సంబంధించి ఇంకా తెలియలేదు. కాంగ్రెస్ 81, బీజేపీ 1, బీఆర్ఎస్ 18, స్వతంత్రంగా 4 వచ్చినాయి. ఏఐఎఫ్బికి 1. మొత్తం కార్పొరేషన్లు 7 ఉంటే అందులో కాంగ్రెస్కి వచ్చినవి 5 సీట్లు, బీజేపీకి 1, సిపిఐకి 1. 4-5 చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఏ పార్టీకి మెజారిటీ దక్కని పురపాలకల్లో ఉద్రిక్తత నెలకొంది. లాఠీ చార్జ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. కోరం లేకపోవడంతో కొన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ, తరలివచ్చిన పారిశ్రామిక ఏఐ ప్రముఖులు. రంగాల వారీగా ఏఐ ప్రభావంపై చర్చలు, సమస్యలకు సమర్థ పరిష్కారాలపై దృష్టి. 5 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో పాల్గొననున్న 20 మంది దేశాధినేతలు 19న సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ. నేడు మోడీతో మేక్రాన్ భేటీ, భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధంపై సమీక్ష. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. డీహైడ్రేషన్ గురించి తెలుసుకుందాం. జనరల్గా డీహైడ్రేషన్ మానవులకు ఉండే సహజ సమస్య. కానీ డీహైడ్రేషన్ వల్ల అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు దానికి సంబంధించింది ఇచ్చారు, హెల్త్కి సంబంధించిన హెడ్లైన్ ఇచ్చారు. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు డీహైడ్రేషన్ వల్ల ప్రభావితం అవుతున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్స్ గణనీయంగా తగ్గిపోతాయి. డయేరియా వంటి వ్యాధుల సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే హీట్ స్ట్రోక్, మజిల్ క్రాంప్స్, రోజువారీ పనులు, తీవ్రమైన శారీరక శ్రమ, క్రీడల సమయంలో కూడా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. చాలామందికి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, కానీ వాళ్ళు డీహైడ్రేషన్లో ఉన్నారు అన్న సంగతి వాళ్ళకే తెలియదు. అలా ఆ డీహైడ్రేషన్ కూడా ఒక చాలా సివియర్ ప్రాబ్లంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల చాలాసార్లు మనుషులు చనిపోవడం కూడా జరుగుతుంది. సో నీరు ఎందుకు సరిపోదు? డీహైడ్రేషన్ సంభవించినప్పుడు శరీరం గణనీయమైన మొత్తంలో సోడియం, పొటాషియం మరియు క్లోరైడ్లను కోల్పోతుంది. సో డీహైడ్రేషన్లో ఏంటంటే మన బాడీ అనేది కొన్ని న్యూట్రిషన్స్ని కోల్పోతుంది. సో ఆ డీహైడ్రేషన్ ఏర్పడి కొంచెం డ్రింకర్స్ సేవించిన వారికి కూడా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ తక్కువగా తీసుకున్న వాళ్ళకి,
గేమ్స్ ఆడే వాళ్ళకి వాళ్ళకి మనం కొంచెం ఎక్కువగా డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. అంటే డీహైడ్రేషన్ వల్ల ఏంటంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్లు ఇలాంటి న్యూట్రిషన్స్ని మన బాడీ కోల్పోతుంది. ఎలక్ట్రోలైట్స్ పాత్ర డీహైడ్రేషన్లో ఎలా ఉంటుంది? ఎలక్ట్రోలైట్స్ నరాలు మరియు కండరాల పనితీరు, ద్రవ సమతుల్యత, కణ జీవక్రియను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కండరాలు కుదించడానికి లేదా సడలడానికి సహాయపడతాయి మరియు కణాల లోపల బయట సరైన ద్రవ సమతుల్యతను ఉంచుతాయి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. Na+Cl- సోడియం క్లోరైడ్ ద్రవ సమతుల్యతను నిలబెడతాయి, కండరాల పనితీరు మరియు నరాల సంకేతాలను సహాయపడుతుంది. కే విటమిన్, పొటాషియం, కాల్షియం నరాల పనితీరును మరియు కండర కుదింపుకు అవసరం. ఇక మెగ్నీషియం అనేది రోగ నిరోధక శక్తికి సహాయం చేస్తుంది, నరాలు కండరాల పనితీరుకు అవసరం. ఇది మెయిన్ హెడ్లైన్గా డీహైడ్రేషన్ గురించి ఇచ్చారు సాక్షి ఎడిషన్లో, రైట్. ఇక మొత్తంగా చూసుకుంటే సాక్షి ఎడిషన్లో హెల్త్కి సంబంధించి ఇచ్చారు. ఇది ప్రపంచ ప్రత్యేక అవసరాలు సరైన ఉత్పత్తిని ఎంచుకొని మేము ఇప్పుడు సిఫార్సు చేస్తున్నాం, రైట్. ఇక ఇది అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది ఇచ్చారు, రైట్. ఇక జేఈఈ మెయిన్స్లో మనోళ్ళు మెరిశారు, రైట్. జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్కి సంబంధించింది ఇచ్చారు. జేఈ మెయిన్స్లో మనోళ్ళు మెరిశారు. 100% సాధించిన 3 తెలుగు విద్యార్థుల జాబితాలో మహిత్, మోహిత్, వివాన్ ఎస్సీ విభాగంలో 99.99 స్కోర్తో దేవశ్రీవేద్ టాపర్గా నిలిచారు. 100%లో తగ్గిన అభ్యర్థుల సంఖ్య పేపర్ కఠినంగా ఉండడమే ఇందుకు కారణం. 100% రాలేదు, దీనికి రీజన్ పేపర్ కఠినంగా ఉండడం అంట. రెడ్డిక తెమ్మన తెలుగు రాష్ట్రాలు గర్వపడే ఘనత జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాల్లో 300కి 300 మార్కులు సాధించిన ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విద్యార్థి. రెడ్డిక ఇది సాక్షి. ఇంకో హెడ్లైన్ చూద్దాం. ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏ ఎక్స్పో లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ, రైట్. ఇక ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. పెండ్లికి ముందు ఎవరిని నమ్మొద్దు, వివాహానికి ముందే శారీరక సంబంధం ఎలా ఏర్పరచుకుంటారో మేం పాతకాలం వారమే కావచ్చు, కానీ పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి అపరిచితులే కదా, అలాంటప్పుడు శారీరక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకిచ్చారు. ఆలయంలోకి మహిళల ప్రవేశం ఏప్రిల్లో తుది విచారణ. కేరళలోని శబరిమల దేవాలయానికి సంబంధించి హెడ్లైన్ ఇక్కడ చూస్తున్నాం. కేరళలోని శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళలకు ప్రవేశం నిషేధానికి సంబంధించిన పిటిషన్లపై ఏప్రిల్ 7వ తేదీ నుంచి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందుకోసం 9 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో తప్పనిసరైన మత సంప్రదాయాలు, సమానత్వం, రాజ్యాంగ నైతికత వంటి కీలక అంశాలపై బెంచ్ విచారణ చేయనుంది. ఒరిజినల్ పిటిషన్లతో పాటు తాజా పిటిషన్లను షెడ్యూల్ ప్రకారం విచారణ చేస్తామని, షెడ్యూల్ టైం లైన్ ఖచ్చితంగా పాటిస్తామని కోర్టు ప్రకటించింది. సో అయితే కేరళలోని శబరిమల దేవాలయానికి మహిళల ప్రవేశానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు. ఇంతకుముందు దానికి సంబంధించి తుది నిర్ణయం ఏప్రిల్లో వస్తుందని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా మరో హెడ్లైన్ చూద్దాం. అరుణాచల్కు సమీపంలో చైనా అణ్వస్త్రాల తయారీ. సిన్చువాన్ ప్రావిన్స్లో తన రహస్య స్థావరాలు చైనా జోరుగా అణ్వస్త్రాలను తయారు చేస్తుంది. చైనా అణ్వస్త్రాలు వేగంగా పెరిగాయి. ప్రపంచంలోని ఇప్పుడు చైనా 3వ అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. 2024 ప్రారంభం నాటికి చైనా వద్ద దాదాపు 600 అణుబాంబులు ఉన్నాయి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మందిరం కోసం ముస్లిం, మసీదు కోసం హిందువు. మత సామరస్యానికి పంజాబ్, యూపీలోని 2 వ్యక్తులు ఆదర్శంగా నిలిచారు. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా పునావాల్ గ్రామంలో ముస్లింల నమాజ్ కోసం మసీదు నిర్మాణానికి అశ్విన్ కుమార్ అనే వ్యక్తి 8 లక్షల విలువైన 6,750 చదరపు అడుగుల భూమిని ఈ నెల 8న అధికారికంగా ఉచితంగా దానమిచ్చారు.
ఇక యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా వల్లీపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇషాన్ అలీ ఇటీవల 2,000 చదరపు అడుగుల తన సొంత స్థలాన్ని దుర్గాదేవి గుడి కోసం దానం చేశారు. ఆయన భూమిలో ఇప్పటికే చిన్నపాటి దేవాలయం ఉంది, మాకు కొంత ఉంచుకొని మిగతా అంతా గుడికి ఇచ్చేసాం అని వాళ్ళు పేర్కొన్నారు. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. మొదటి ఎడిషన్ పరీక్షలకు హాజరు తప్పనిసరి 10వ తరగతి విద్యార్థులకు స్పష్టం చేసిన సిబిఎస్ఈ. 10వ తరగతి విద్యార్థులు మొదటి ఎడిషన్ బోర్డు పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరి అని సిబిఎస్ఈ సోమవారం స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్లో కనీసం 3 సబ్జెక్టుల పరీక్షలకు హాజరు కావాలని ఎసెన్షియల్ రిపీట్ విభాగంలో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 10వ తరగతి ఫస్ట్ బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతున్న వేళ పలువురు విద్యాసంస్థలకు వచ్చిన విజ్ఞప్తులు, సందేహాలను నివృత్తి చేస్తూ సిబిఎస్ఈ ప్రకటన చేసింది. రైట్గా 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 17వ తారీఖు నుంచే పరీక్షలు ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండియా ఏఐ సమ్మిట్ ప్రారంభం స్టాళ్లను ప్రదర్శించిన ప్రధాని మోడీ. నరేంద్ర మోడీ సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ సమ్మిట్ 2026 ప్రారంభించారు. కృత్రిమ మేధపై వారం రోజుల పాటు విస్తృత చర్చలు, ఒప్పందాలు, సాంకేతికత ప్రదర్శన మొదలైనవి ఈ సందర్భంగా చోటు చేసుకున్నాయి. అయితే ఇండియా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో ప్రారంభం అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి ఢిల్లీలో ఏర్పాట్లు కానీ సన్నాహాలు కానీ జరుగుతున్నాయి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ట్రక్కు నుంచి 400 కోట్ల లూటీ కట్టుకదే. తాను నడుపుతున్న ట్రాక్లోని 400 కోట్ల డబ్బును కొందరు దోచుకున్నారని నిరుడు అక్టోబర్ 22న నాసిక్లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నకిలీదని తేలింది. దీంతో నిర్దోషులను కోర్టుకు విడుదల చేసింది. సందీప్ పాటిల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి అతను విడుదల చేసిన వీడియోను ఈ కేసు పోలీసులు పరిశీలించగా అతను చెప్పిన కథనానికి, అతడు ప్రయాణించిన మార్గానికి, కాల్ రికార్డులు, సమయాలకు మధ్య పొంతన కుదరలేదు. దీంతో ఈ కేసు పాటిల్ ఆరోపణల మేరకు అరెస్ట్ చేసిన 7గురిని ఇగత్పురి కోర్టు నిర్దోషులుగా ప్రకటించి వారిని విడుదల చేయడం జరిగింది. ఇక పహల్గాం దాడి హామీని మరచిన బీజేపీ సర్కార్. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. 10 నెలలు దాటినా ఆ బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూపడం లేదు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు పూణేకు చెందిన సంతోష్ జగదాలే ఒకరు. అతని కుమార్తె ఆస్వారి జగదాలేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటికే ఆ వాగ్దానం నెరవేరలేదని ఆ స్వారి జగదాలే సోమవారం మీడియా ముందు వాపోయారు. ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్ రేపు 3కి ఉరిశిక్ష. ఇజ్రాయెల్ పర్యాటకురాలు సహా 2పై అత్యాచారం, మరో టూరిస్ట్ను హత్య చేశారు. 3 దోషులను కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధించింది. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి 3వ పెళ్లి. సీనియర్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ ముచ్చటగా 3వసారి వివాహం చేసుకోవడం మధ్యప్రదేశ్ పరిపాలన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన పెళ్లి చేసుకున్న 3 వ్యక్తులు ఐఏఎస్ అధికారినులే కావడం విశేషం. ప్రసాద్ తాజాగా 2017 బ్యాచ్కు చెందిన అంకిత ధాక్రేను ఫిబ్రవరి 11న పరిణయమాడారు. ఆయన మొదటి వివాహం ఏఎస్ఐ అధికారిని రిజు భాషణతో జరిగింది. కొన్నేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని మిషా సింగ్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత ఈ జంట కూడా విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఓ ఐఏఎస్ అధికారి.
రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ఎప్స్టీన్ బాధితుల్లో భారతీయ బాలిక. బీజేపీ నేత హర్షవర్ధన్ పేరు కూడా తెరపైకి. లైంగిక నేరగాడు ఎప్స్టీన్ బాధితుల్లో భారతీయ బాలిక కూడా ఉన్నట్టు తేలింది. తాజాగా బయటకు వచ్చిన డాక్యుమెంట్స్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఫైల్స్ ప్రకారం బాధితురాలికి పరిహారం అందించేందుకు అమెరికా అధికారులు భారత్లో సదరు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగించారు. ఇందుకు సంబంధించి 2020 జనవరి 13న ఆమె అధికారులకు ఈమెయిల్ వెలుగులోకి వచ్చింది. భారత్లో బాలిక అడ్రస్ కోసం అందులో ఆరా తీశారు. కాగా ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో దర్శనం ఇవ్వడంపై దుమారం చెలరేగగా తాజాగా మరో బీజేపీ నేత పేరు కూడా ఈ ఫైల్స్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. బిల్ గేట్స్ ఎప్స్టీన్ మధ్య సాగిన ఈమెయిల్ సంభాషణలో హర్షవర్ధన్ పేరు ప్రస్తావించి మనకు వచ్చింది. 2014 జూన్ 5 నాటికి ఈ ఈమెయిల్లో డాక్టర్ హర్షవర్ధన్ మీరు కలిసారా అని బిల్ గేట్స్ను ఎప్స్టీన్ అడిగారు. అప్పుడు హర్షవర్ధన్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్, కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి. కేసీఆర్ అనే 3 అక్షరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ తమ విముక్తి కోసం దశాబ్దాలుగా పోరాడింది. వేల మంది ఈ నేల తల్లి విముక్తి కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొని ప్రపంచంలోనే తెలంగాణ పదానికి గొప్ప పేరు సాధించిన నేలలో కేసీఆర్ జన్మించడం ఒక చరిత్ర. మొట్టమొదటి రాష్ట్రాల విభజనపై వేసిన ఫజల్ అలీ కమిషన్ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు ప్రజల తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసిన పాలకులు పట్టించుకోలేదు. 1952లో జరిగిన నాన్ ముల్కీ గో బ్యాక్, 1969 తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం పెద్ద ఎత్తున జరిగాయి. అనేక మంది ప్రభుత్వ దమనకాండలో ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా నిలిచే ఎన్నికలలో సైతం ప్రజల్లో తెలంగాణ కోసం అనేక సందర్భాల్లో తన నిరసనను ఓటు రూపంలో వ్యక్తపరిచిన రాజకీయ పరిష్కారం లభించలేదు. నేడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్కి సంబంధించి రాశారు. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. రైతుల ఆదాయాన్ని పెంచుతున్న ఫుడ్ ప్రాసెసింగ్. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆహార శుద్ధి రంగ పరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల యూజెస్ ఏంటంటే ఆహార పదార్థాలుకి తొందరగా పాడైపోయే నేచర్ ఉంటుంది. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఏంటంటే వాటి ఆహార పదార్థాలను మనం కొంచెం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల అది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. సో దానికి సంబంధించి దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు రెడీ టు ఈట్ ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 2024 దాదాపుగా $36,000 కోట్ల ఉన్న దేశీయ ఆహార శుద్ధి పరిశ్రమ పరిమాణం 2032 నాటికి 8.8% వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతుందని అంచనా. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. మెగా ఫుడ్ పార్కుల బలోపేతం చేయనున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు. రాజస్థాన్లో 7 మృతి. రాజస్థాన్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖైర్తల్ తిజారా జిల్లా భీవాడి ఏరియాలో ఉన్న కురుక్షేత్ర కరోలిలోని పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. ఇక శబరిమలలోని మహిళల ప్రవేశంపై మీ వైఖరి ఏంటి? ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టులో సవరించిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.